తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆలేరు ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య ఇంట్లో డెడ్ బాడీ లభ్యమైనట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తున్న రవి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. 3వ అంతస్తులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు ఆ వ్యక్తి. రవి స్వస్థలం యాదగిరిగుట్ట సమీపంలోని సైదాపురంగా గుర్తించారు. పెంట్ హౌస్ లో భార్య పిల్లలతో రవి నివాసం ఉన్నట్లుగా తెలుస్తోంది. రవి మృతిపై దర్యాప్తు చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో మృతదేహం కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే ఇంట్లో పనిచేస్తున్న రవి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తున్న రవి పెంట్ హౌస్ లో భార్య 2 పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో 3వ అంతస్తులో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మృతుడు 2 రోజుల క్రితం తన సొంత గ్రామమైన సైదాపురానికి వెళ్లి శుక్రవారం యాదగిరిగుట్టకు తిరిగొచ్చాడని, ఆ తర్వాత ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మరణించినట్లుగా కుటుంబ సభ్యులు అంటున్నారు. కాగా రవి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడేం కాదని, ఒకవేళ అలాంటి అఘాయిత్యమే చేసుకుంటే తన సొంత గ్రామంలోనే చేసుకునేవాడని సైదాపురం గ్రామస్తులు అంటున్నారు. ఇటీవల ఎమ్మెల్యే సన్నిహితుడికి రవికి మధ్య వాగ్వాదం జరిగిందని స్థానిక వర్గాల ద్వారా తెలుస్తోంది. ఏ వ్యవహారమే రవి మృతికి దారి తీసుంటుందని కూడా బంధువులు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శరత్ అందిస్తారు. శరత్, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఇంట్లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. థ్యాంక్ యూ జానకి. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య వ్యక్తిగత పనులు చేసే గంధమల్ల రవి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నిజంగా ఈ ఆత్మహత్య అయితే కొంచెం కలకల రేపిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ విప్ దగ్గర, ఎందుకంటే సైదాపురం గ్రామానికి చెందినటువంటి గంధమల్ల రవి, నవిత ఇద్దరు కూడా దంపతులు. వీరికి 2 కూతుర్లు. మరి ఆర్థిక ఇబ్బందులు, అదేవిధంగా మద్యానికి బానిస అయినటువంటి రవి ఈ ఆత్మహత్య చేసుకున్నారని చెప్పినటువంటి సందర్భం. అదేవిధంగా కొన్ని వ్యక్తిగత కారణాల చేత ఈ ఘటన జరిగిందని చెప్పి, ఏది ఏమైనప్పటికీ రవి మాత్రం ఆత్మహత్య చేసుకున్నంత పిరికివాడు కాదని చెప్పి గ్రామస్తులు కొంతమంది చెప్తుంటే, రవి మాత్రం నిన్న మొన్నటి వరకు కూడా మద్యానికి బానిసయ్యారు. మొత్తం మద్యంలో తూలుతున్నారు. ఎందుకంటే రవికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అతను హౌసింగ్ ఈఎంఐ కట్టలేక లోన్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి. దానికోసం సైదాపూర్ గ్రామానికి బ్యాంకు వారు వచ్చారు, నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు. మరి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సైదాపురం గ్రామం చెందినటువంటి వ్యక్తి, అదే ఊరికి చెందినటువంటి గంధమల్ల రవి కూడా గత కొంతకాలంగా వ్యక్తిగత పనులు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఇంట్లో చేస్తున్నారు, వాళ్ళ కుటుంబం అంతా కూడా. అయితే ఏది ఏమైనప్పటికీ మరి ఆర్థిక ఇబ్బందులా లేదంటే ఇంకేమన్నా కారణాలు అయితే తెలియాల్సి ఉంది. ఎందుకంటే వారి కుటుంబ వివరణ కోరినప్పటికీ కుటుంబంలో ఏం చెప్తారంటే, ప్రభుత్వ బీర్ల ఐలయ్య గారు, మేము మా కొడుకుగా ఆ ఊర్లోనే ఉట్టినే తిరుగుతుంటే మేము పని నిమిత్తము అడిగితే ఎంబడే మమ్మల్ని పనిలోకి తీసుకున్నారని చెప్పి ఆ కుటుంబీకులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. వారి భార్య మాత్రం రాత్రి నిన్నమన్నటి వరకు సైదాపురంలో ఉన్నాడు. రాత్రి ఇక్కడ యాదగిరి గుట్టలో బీర్ల ఐలయ్య నివాసంలో వచ్చిన తర్వాత మేము భోజనం చేయమని అడగగా నేను మళ్ళీ వస్తాను చెప్పి ఎక్కడ పోయే తెలియనటువంటి పరిస్థితి అని చెప్పారు. కానీ అతను పైకెళ్ళి అక్కడ మద్యం తాగిన తర్వాతనే ఉరేసుకున్నటువంటి పరిస్థితి అని చెప్పినటువంటి సందర్భం. ఏదేమైనప్పటికీ పోలీసులు అయితే ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. వెంబడే గంధమల్ల రవిని కూడా ఉటావుటిన వెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బీర్ల ఐలయ్య పరామర్శించడం జరిగింది. అదేవిధంగా కుటుంబానికి కూడా ధైర్యం అయితే చెప్పాడు. ఎందుకంటే గంధమల్ల రవి ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండేవాడు. నా దగ్గర పనిచేసినప్పుడు మాత్రము ఎప్పుడు కూడా ఇలాంటి ఏమి చెప్పలేదు, ఈ అప్పుల విషయం కానీ ఏది కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా ఏది అడిగినా కూడా మాకు వ్యక్తిగతంగా చాలా మంచిగా ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి కూడా బీర్ల ఐలయ్య చెప్పినటువంటి విషయము. ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పి బీర్ల ఐలయ్య చెప్పాడు. కానీ ప్రతిపక్షాల ఆరోపణలు మాత్రం, ప్రతిపక్షాలు బీజేపీ బీఆర్ఎస్ కావచ్చు ఆరోపణలు, ఇది అనుమానాస్పద వృత్తి అని చెప్పవచ్చు. ఎందుకంటే మరి చాలా అంటే ఇక్కడ ఆర్థిక ఇబ్బంది కావచ్చు, గొడవలు ఇవి కాకుండా వ్యక్తిగతంగా బీర్ల ఐలయ్యకు సంబంధించి అనుచరులు ఒకరు బెదిరించారు, దానివల్ల ఇతను ఇట్లా చేశారని చెప్పి కొంతమంది చెప్పినటువంటి విషయం. మరి అదే విధంగా ఆ కుటుంబానికి సంబంధించి ఆర్థిక సహాయం చేయాలి, ఎందుకంటే కుటుంబం అంతా కూడా చాలా బీద కుటుంబము అని చెప్పి. శరత్, ప్రధానంగా అంటే రవి భార్య ఏమంటుంది ఇష్యూకి సంబంధించి? అంటే ఎమ్మెల్యేతో ఏమన్నా గొడవలు ఉన్నాయని అంటున్నారా, లేకపోతే ఆవిడ ఏం చెప్తుంది అసలు ఈ ఇష్యూ జరిగే ముందు కానీ జరిగిన తర్వాత కానీ?
అసలు వాళ్ళ భార్య నవిత అయితే ఏం చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, ఎమ్మెల్యే గారు మమ్మల్ని చాలా మంచిగా చూసుకునేవారు, జీతం కూడా మంచిగా ఇచ్చేవారు అని చెప్తున్నారు. కానీ మా భర్తే ఈ మధ్యలో అప్పులు చేశాడు, అదేవిధంగా మద్యానికి బానిస అయ్యారని చెప్తుంది. ఎప్పుడు కూడా మాతో గొడవ పడేవారు, మాతో కాకుండా మా అత్తమ్మతో కావచ్చు, మా కుటుంబీకులతో గొడవ పడే వ్యక్తి. ఇప్పుడు కూడా హెచ్చరించాము, రోజు గొడవ కూడా పెట్టాము, గొడవ పెట్టి సర్దుమనిచాము, అయినా కూడా వినలేదు. మొత్తానికి మద్యానికి బానిస అయ్యి ఇష్టం ఉన్నట్టు మమ్మల్ని తిట్టేవారని చెప్పి భార్య చెప్తుంది. కానీ ఇంత సూసైడ్ చేసుకుంటారని మేము కూడా అనుకోలేదని చెప్పి భార్య చెప్తుంది. మాకు మాత్రం ఎటువంటి విభేదాలు లేవు, ఎందుకంటే బీర్ల ఇంట్లో మేము గత కొంతకాలంగా పనిచేస్తున్నాము, ఎప్పుడు కూడా మాకు ఇబ్బంది కలగలేదని చెప్పి ఆమె చెప్తుంది. గన్నమల్ల రవి కూడా, అంటే గన్నమల్ల రవి సమ కుటుంబీకులు వాళ్ళ తల్లి కూడా అదే చెప్తుంది. ఎందుకంటే మాకు ఎలాంటి లేదు, డౌట్ అయితే లేదు, కానీ మంచిగా చూసుకోనని చెప్పి ఆమె వాళ్ళ తండ్రి కూడా చెప్పినటువంటి విషయం. రైట్ శరత్. మొత్తంగా మనం చూడొచ్చు, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఐలయ్య ఇంట్లో ఒక వ్యక్తి మృతదేహం అయితే లభ్యమైంది. ఆయన కూడా వ్యక్తిగత పనులు చేసే వ్యక్తి రవిగా కూడా గుర్తించడం జరిగింది. అక్కడ ఆయన పరామర్శించడం కూడా జరిగింది. ఐలయ్య అప్పుల కారణంగా ఏమైనా చనిపోయాడా అనే అనుమానం అయితే భార్య కుటుంబ సభ్యులు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగుతుందని పోలీసులు అంటున్నారు. ఎమ్మెల్యే సార్ పేరు ఏంటి? ఆ సార్ ఇంట్లోనే పనిచేస్తారు. కొంచెం టెన్షన్ లేక ఇల్లు లోన్లు కట్టలే, వాళ్ళు ఒకటే ఫోన్ చేసి స్టిక్కర్ అతుకు పెట్టారు. ఎక్కడ అతుకు పెట్టారు? సైదాపురంలో. ఇంత ముందుకు సైదాపురంలో బాకీ లేదు. ఇంకా వాళ్ళు ఇల్లు ఊర్లకు గుట్టకొచ్చేసరికి బంజరేసులు ఉంటాము, గుట్టకొచ్చేసరికి వాళ్ళు వీళ్ళు ఇంకా పైసలు ఇవ్వరా అది అని అడిగి టెన్షన్ లో కూలి పెట్టుకున్నట్టుంది సార్. మీరు ఎన్ని గంటలు చూసారు? నేను ఇప్పుడు 9:30 గంటల సారాలు ఇంట్లో పని అయిపోయింది. 5 గంటలకు పైకి వస్తున్న దగ్గర ఏముంది, నువ్వు పోయి పని చేయకుండా రేపు తెల్లారంగా వస్తానగా అని అంటే నేను నా బిడ్డ పోయి పని చేసినాం. పైకి వచ్చేసరికి లేడు. ఫోన్ చేస్తే లేపుతలేడు. మా అత్తమ్మ చేసి ఇంటికి వచ్చి అప్పుడే వచ్చిండే అన్నది. నన్ను చూద్దాం పని పైకి పోయే వరకు ఊరి పెట్టుకున్నాడు. షాల్వా లోకల్ ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర కాల్ రాక మేము వెళ్ళిపోయినాము. అక్కడైతే అక్కడ ఒక వ్యక్తి చనిపోయిన అతని వివరాలు తెలుసుకున్నాక అతని పేరు రవి అని తెలిసింది. అతను నేటివ్ వచ్చేసి సైదాపురం గ్రామంలో అతనికి ప్రీవియస్గా చాలా అప్పులు ఉన్నాయని తెలిసింది. అయితే భార్య పిల్లలు అక్కడ ఊళ్ళో టిఫిన్ సెట్ నడుపుకునేవారు. వాళ్ళకి 2 కూతురు ఉంటే 17 years 15 years 2 కూతురు కూడా కలరు. అయితే ఒక 2 years నుంచి మాత్రం అక్కడ అప్పులైనా చెప్పేసి సార్ వాళ్ళ ఇంట్లో ఎమ్మెల్యే గారి ఇంట్లో ఉండేసి అక్కడ మండపం చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే అక్కడ ఊళ్ళో ఉన్నప్పుడు అతను 3 సంవత్సరాల క్రితం అప్పుగా డబ్బులు తీసుకొని ప్రైవేట్ బ్యాంక్ నుంచి ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు సార్. అయితే ఎవ్రీ మంత్ దానికి కిస్తీ కట్టాల్సి వస్తుంది. అయితే గత 3 నెలల నుంచి డబ్బులు కట్టేటని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. దానిలో భాగంగా అతను ఆల్కహాల్ అడిక్ట్ అయింది. ఇమ్మీడియట్గా వాళ్ళ సమక్షంలోనే డెడ్ బాడీని హాస్పిటల్ భువనగిరి ఏరియా హాస్పిటల్ పంపించడం జరిగింది. తర్వాత వాళ్ళ భార్య మనకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. కేసు దర్యాప్తు జరుగుతుంది.